ఇక్కడ న్యూ కన్స్ట్రక్షన్కి మనం ఇక్కడ అకార్డింగ్ టు వెంకటేశ్వర వాస్తు ప్రకారంగా ఇక్కడ సంపు తీయడం జరిగింది. ఈ సంపు తీసేటప్పుడు జనరల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇంటి ఈశాన్య మూల జనరల్గా సంపు తీయాలి. అలాగని ఇంటికి మెయిన్ డోర్ ఎదుగుంటా పొరపాటున కూడా సంపు రాకూడదు అనమాట. మెయిన్ డోర్ ఎదుగుంటా సంపు రాకూడదు. అలాగే మెట్లు ఎదుగుంటా కూడా సంపు రాకూడదు. మెట్లు ఎదుగుంటా కూడా సంపు రాకూడదు. సో మెయిన్ డోర్ ఎదుగుంటా కానీ, పిల్లర్ ఎదుగుంటా కానీ, మెట్లు ఎదుగుంటా కానీ లేకుండా ఇక్కడ మనం సంపు పాయింట్ ఇవ్వడం జరిగిందనమాట. సంపు మీరు చూస్తే ఈ విధంగా ఇచ్చామన్నమాట. సంపు అనేది ఎప్పుడైనా సరే ఎంత డెప్త్ ఉంటే అంత మంచిది, ఫైనాన్షియల్గా కానీ హెల్త్ పరంగా కానీ. సంప్ అనేది ఈశాన్య భాగంలో ఉంటుంది కాబట్టి అది ఎంత డెప్త్ తీసుకుంటే అంత వెయిట్లెస్ అవుతుంది. ఆ వెయిట్లెస్ రావడం వల్ల మనకి ఫైనాన్షియల్గా హెల్త్ పరంగా చాలా చాలా బాగుంటుంది అనమాట. సో దీని అందరూ గమనించండి. సంప్ వేసేటప్పుడు పొరపాటున కూడా ఇటువంటి కేర్ తీసుకుంటే చాలా చాలా మంచిది. మెట్లు ఏది ఉంటే పడకూడదు, మెయిన్ డోర్ ఏది ఉంటే పడకూడదు, ఇంటి ఈశాన్య మూల పిల్లర్ ఏది ఉంటే పడకూడదు. సో దీని అందరూ గమనించండి.